జై హింద్, జై భారత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది డిఫెన్స్ అనలిస్ట్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ప్రజెంట్ టాపిక్లోకి వెళ్తే మనకి ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మీకు 25th అక్టోబర్ 2025 నుంచి 25th నవంబర్ 2025 వరకు అయితే మీకు 1 మంత్ అయితే టైం ఇస్తున్నారు అప్లికేషన్ చేసుకోవడానికి. ఎగ్జామ్ వచ్చేసి వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు మీకు జనవరి ఆర్ ఫిబ్రవరిలో కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే క్లియర్గా ఎస్ఎస్సి క్యాలెండర్లో మెన్షన్ చేశారు. టెంటేటివ్లీ మీకు జనవరి ఆర్ ఫిబ్రవరిలో 2026లో అయితే కండక్ట్ చేస్తామని అయితే వాళ్ళు టెంటేటివ్లీగా అలా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీకు 100 రూపీస్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఫస్ట్ స్టేజ్గా సిబిటీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనిలో మీకు 160 మార్క్స్ ఉంటాయి అండ్ టైం వచ్చేసి మీకు 60 మినిట్స్ ఇస్తారు. అండ్ ఇలా క్వశ్చన్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటుంది. అంటే టోటల్ 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి మీకు పిఎస్టీ అండ్ పీఈటీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీంట్లో మీకు వచ్చేసి మెయిల్కి అయితే 5 km రన్ చేయాల్సి ఉంటుంది. అది 24 మినిట్స్లో మీరు క్వాలిఫై అవ్వాలి ఉంటుంది. దీనికి ఏం మార్క్స్ ఏమి ఉండవు, జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ నేచర్ ఉండాలి. ఫీమేల్కి వచ్చేసి 1.6 కిలోమీటర్ ఉంటుంది. అది 8 minutes 30 secondsలో అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ వాళ్ళు. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మీకు డిఎంఈ అండ్ ఆర్ఎంఈ అండ్ డివి ఉంటుంది. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రీమెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఉంటుంది. దీనిలో మీకు టోటల్ బాడీ అయితే ప్రాపర్గా చెక్ చేస్తారు. ఏమైనా డిఫెక్ట్ ఉంటే మీకు రీమెడికల్ ఇస్తారు. రీమెడికల్ కూడా మీకు ఆ ప్రాబ్లం అనేది చిన్న ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళు ఫిట్ చేస్తారు. కొంచెం ప్రాబ్లం మేజర్గా ఉండి మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అనే దాంట్లో అలాంటి మ్యాటర్లోనే అట్లాంటి సిచ్యువేషన్స్లోనే మీకు పర్మనెంట్గా అన్ఫిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా లాస్ట్గా అయితే మీకు మెరిట్ లిస్ట్ తీస్తారు. మెరిట్ లిస్ట్లో మీకు ఎవరికైతే బెటర్ మార్క్స్ ఉంటాయో వాళ్ళే ఫైనల్గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది, సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఉంటుంది, థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. దీంట్లో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే రీజనింగ్లో మీకు 20 మార్క్స్ ఉంటాయి. 20 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 40 మార్క్స్కి రీజనింగ్ అనేది ఉంటుంది. అర్థమెటిక్లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి అర్థమెటిక్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 40 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మీరు మన ఓన్ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే మన తెలుగు స్టేట్స్ కాబట్టి మన మీరు తెలుగులో పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు. మనం అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ మీకు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు మళ్ళీ దీంట్లో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీకు 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అంటే మీరు ఒక 4 రాంగ్ ఆన్సర్స్ టిక్ చేస్తే మీకు ఒక 1 మార్క్ అయితే మైనస్ అవ్వడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా మీకు వచ్చిన వీటికే టిక్ పెట్టండి, ఎందుకంటే మీకు నార్మలైజేషన్ అనేది కూడా యాడ్ అవుతుంది. అంటే దానివల్ల మీకు స్కోర్ అనేది మీకు నార్మల్గా మీకు రా స్కోర్కి మీకు నార్మలైజ్డ్ స్కోర్ అనేది చేంజ్ ఉంటుంది. రా స్కోర్ అంటే మీకు వచ్చిన స్కోర్కి వాళ్ళు నార్మలైజేషన్ చేస్తారు. ఎందుకంటే మీకు షిఫ్ట్స్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒక షిఫ్ట్ ఈజీగా వస్తుంది, ఒక షిఫ్ట్ హార్డ్గా వస్తుంది. మీరు పెట్టిన మిస్టేక్స్ని బట్టి కూడా దీనిలో నార్మలైజేషన్లో మీకు హెల్ప్ అవుతుంది. మీరు మిస్టేక్స్ తక్కువ చేసి ఉంటే కూడా మీకు నార్మలైజేషన్లో ఎక్కువ స్కోర్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి 5 నుంచి 10 లేదా 15 మార్క్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైతే మీకు వస్తుందో క్వశ్చన్ దానికే మీరు టిక్ పెట్టండి, రాని క్వశ్చన్ అసలు టచ్ చేయకండి. ఎందుకంటే మీరు ఒక 4 మీరు రాని క్వశ్చన్స్ కూడా మీరు తప్పు పెట్టారంటే మీకు వచ్చిన ఒక 1 మార్క్ కూడా ఎగిరిపోతుంది. సో చూసి పెట్టాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు ఇప్పుడు ఇది హైట్ విషయానికి వస్తే మేల్కి ఓబీసీ వాళ్ళకి 170 సెంటీమీటర్స్ ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి 170 సెంటీమీటర్స్ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫీమేల్కి వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 157 సెంటీమీటర్స్ ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి 157 సెంటీమీటర్స్ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 150 సెంటీమీటర్స్ ఉంటుంది. చెస్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 80 సెంటీమీటర్స్ ఉండాలి,
ఎక్స్పాండ్ చేసినప్పుడు మీకు 85 సెంటీమీటర్స్ అనేది రావాలంటే 5 సెంటీమీటర్స్ మీకు ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్టీ వాళ్ళకు కూడా 80 సెంటీమీటర్స్ ఉండాలి. వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 76 సెంటీమీటర్స్ ఉండాలి. వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. టోటల్గా వచ్చేసి వాళ్ళకి 81 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ చేసినప్పుడు ఉండాలి. అండ్ మళ్ళీ మీకు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు 2026 నోటిఫికేషన్ అయితే మీకు దీంట్లో మీరు మెయిన్గా జాబ్ కొట్టడానికి అయితే ఫోకస్ చేయండి. చాలా జాబ్ అయితే 100% మీరైతే కొట్టనీకే ట్రై చేయండి. ఎందుకంటే మీకు 2027లో ఏదైతే అగ్నివీర్ 2023లో ఫస్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిందో దానికి వాళ్ళు ఏదైతే టైం పీరియడ్ పెట్టినరో 4 years అదైతే 2027 జనవరి వరకు అయితే కంప్లీట్ అవుతుంది. అగ్నివీర్ వాళ్ళకి ఎస్ఎస్సిజిడిలో 10% రిజర్వేషన్ ఇచ్చారు. సో వాళ్ళు బయటికి రావడంతో ఎస్ఎస్సిజిడిలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళకి మీలాగా ఫిజికల్ ఉండదు. డైరెక్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ ఫిజికల్ అనేది ఉండదు, మెడికల్ చేస్తారు. వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు మీకు కాంపిటీషన్గా రావడానికి అయితే ఛాన్సెస్ చాలా 100% ఛాన్సెస్ అవుతుంది. అగ్నివీర్ వాళ్ళు మీకు 100% కాంపిటీషన్గా వస్తారు. వాళ్ళు చేయబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇప్పుడు 2026లో మ్యాక్సిమం మీరు జాబ్ పైన ఫోకస్ పెట్టి జాబ్ 100% వచ్చేలాగానే మీరు ప్రిపేర్ అవ్వండి. లేకపోతే మీకు 2027లో వరకు అప్పటి నోటిఫికేషన్ అయితే మీకు ఇంకెక్కువ కాంపిటీషన్ అవుతుంది. మీకు ఇయర్ పెరిగిన కొద్ది కాంపిటీషన్ పెరుగుతుంది. 2018లో ఎంత తక్కువ కాంపిటీషన్ ఉండే 2021లో ఎంత కాంపిటీషన్ కొంచెం ఎక్కువ అయింది. మళ్ళీ 22లో కొంచెం కాంపిటీషన్, 23లో కొంచెం, 24-25లో అయితే ఇప్పుడు విపరీతంగా కాంపిటీషన్ అయిపోయింది. బాగా కాంపిటీషన్ అయిపోయింది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీరు చూసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇంకా సెలెక్షన్ మళ్ళీ దాని గురించి క్లియర్గా మనం మాట్లాడుకుందాం. జై హింద్, జై భారత్.